రుబాయి అరే మేరే భాయి అన్నట్టు. ఈ రుబాయికు అత్యధికంగా దోహదం చేసిన వారు హైదరాబాద్ కవి అమ్జద్ హైదరాబాదీ. ఆయన రుబాయిలు రాయడంలో ఉర్దూ సాహిత్యంలో అందరికంటే అగ్రేసరుడు. ఇందులో ఒక్క రుబాయి. ఈ రుబాయి నడక ఎలా ఉంటుందంటే, కమ్ జర్ఫ్ అగర్ దౌలత్ జర్ పాతా హై, మానింద్ హుబాబ్ ఉభర్ के इतराता है, करते हैं ज़रा सी बात पे फ़ख्र खसीस, तिनका थोड़ी हवा से उड़ जाता है. समझ गए? మనసును పట్టిందా? ఏం చెప్పు? మాకు సరదా ఇది. అరే తుమ్కారే జారే పోరే అంతవరకే తప్ప మనకు. కమ్ జర్ఫ్ అంటే అల్పుడు, ధనహీనుడు, అల్పుడు. అగర్ దౌలతో జర్ పాతా హై, ధనం పొందితే, మానింద్ హుబాబ్ ఉభర్కే ఇతరాతా హై. హుబాబ్ అంటే నీటి బుగ్గ. వాడు ఏమాత్రం దొరికినా అలా పొంగిపోతాడు. కర్తే హై జరాసీ బాత్ పే ఫఖ్ర్ ఖసీస్, నీచులు, అల్పులు ఈ చిన్న మాట మీద కూడా చాలా గర్వపడతారు. అవును, ఈ గడ్డి పోత ఉందే అది గాలికి ఎగిరిపోతుంది, అలాంటి వాళ్ళని. ఇది రుబాయి అంటే ఇది. ఇప్పుడు మళ్ళీ కమ్ జర్ఫ్ అగర్ దౌలత్ జర్ పాతా హై, మానింద్ హుబాబ్ ఉభర్ కే ఇతరాతా హై. ఇంటి పేరు కల్వకుంట్ల, ఎదలో కలువలే పూచు, అమ్మ పేరు వెంకటమ్మ, పుణ్య పరిమళాలే వీచు. జన్మభూమి చింతమడక, చింత తెలంగాణ గూర్చి. రాఘవరావు మీ జనకులు, ధర్మవీరమే తోచు. మా శ్రీనివాసాచారి గారు ఏ పదం ప్రయోగించినా అర్థవంతంగా ఉంటుంది. ఇంటి పేరు కల్వకుంట్ల, మనకు తెలిసిందే. ఎదలో కలువలే పూచు, ఆయన హృదయంలో కలువ పువ్వులు పూస్తాయి. అమ్మ పేరు వెంకటమ్మ. ఇప్పుడు ఇక్కడ ఆగిపోయాడు మావాడు. ఏమనాలి? పుణ్య పరిమళాలే వీచు. వెంకటమ్మ ఏమిటి, పరిమళం, పుణ్యం ఏమిటంటే వెంకటేశ్వర స్వామి పుణ్యపురుషుడైన, ఆ పరిమళాలు వేస్తాయి. జన్మభూమి చింతమడక, చింత తెలంగాణ గురించి. ఇంటి పేరు, ఊరి పేరేమో చింతమడక. ఆయన చింత అంతా తెలంగాణ గురించే, తన గురించి కాదు. రాఘవరావు మీ జనకులు, ధర్మవీరమే తోచు అంటే వీరరాఘవుడు అన్నమాట. ఈ రుబాయి లాంటి ఈ స్వచ్ఛంద రుబాయిలో తిరుమల శ్రీనివాసాచారి గారు మన ముఖ్యమంత్రి గారి ఇంటి పేరు, అమ్మ పేరు, తండ్రి పేరు, ఇంటి పేరు, ఊరి పేరు అన్నింటినీ పొందుపరిచాడు. ఇంకొక ఉదాహరణ ఇచ్చి నేను ముగిస్తాను.
ఇదేమో అంకితం పద్యం. ఈ తర్వాత పాటలు. ఓహో, మీదేనా? మనిషికి రెండు అయిపోయింది, మనిషి దగ్గర రెండు అయిపోయినాయి ఇప్పుడు. ఏడైనా సెల్ ఫోన్, టెలిఫోన్ అసలు వాడి దగ్గరే ఉంది ఇప్పుడు. శ్రీనివాస, ఆ టెలిఫోన్ నోరు మూయి. ఎట్లాగో మనం నోరు మూసుకున్నాం. ఇటుక ఇటుక కలిపి నిలువ ఇల్లవుతుంది. ఇది రూపాయలకు సంబంధం లేదు. ఇటుక ఇటుక కలిపి నిలువ ఇల్లవుతుంది, చేయి చేయి కలిపి తవ్వ చెరువవుతుంది. ఇప్పుడు మన ప్రభుత్వం చేస్తున్నది ఆ పని, చెరువులు తవ్వించడం, గృహ నిర్మాణం. బంగారు తెలంగాణ అనే పేరు పెట్టి ఈ పాటలను రచించిన డాక్టర్ తిరుమల శ్రీనివాసాచారి గారికి నా హార్దిక శుభాభినందనలు. ఈ గ్రంథాన్ని స్వీకరించనున్న ముఖ్యమంత్రి వర్యులకు నా హార్దిక అభినందనలు. సెలవు.